హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి, ఎల్బో హ్యాండ్స్ ఇలా పొడవు అనమాట, పొడవు పఫ్ అనమాట. కింద పైన కుచ్చులు వస్తాయి. ఈ విధంగా పఫ్ అనేది మంచిగా లేస్తుంది. ఆ బార్డర్కి ఇట్లా అంచు అనేది వేసానమాట. శారీలో వచ్చింది, బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ అనేది ఇలా వేసి పైపింగ్ చేశాను. దీని స్టిచ్చింగ్ ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో మంచిగా ఒంటికి అద్దినట్టుగా, అదేవిధంగా ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియోలోకి వెళ్తే బ్లౌజ్ పీస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది కదా, దీని కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓపెన్ ఉన్న వైపు మనకు ఎదురుగా వేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. 4 మడతలు వేసుకొని మనం హ్యాండ్స్కి ఎలా అయితే వేసుకుంటామో అదేవిధంగా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా క్లాత్ అంతా లేవల్గా అనుకోండి. ముడతలు అనేవి లేకుండా చూసుకొని మంచిగా నీట్గా అనుకొని, ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువలు ఉంటాయన్నమాట కొంచెం మనకి. ఎందుకంటే లైనింగ్ పిండి ఆరేస్తాం కదా, అప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు అవుతాయి అన్నమాట. ఆ ఎడ్జెస్ అనేది ఎక్కువ తక్కువలు లేకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే ఏంటంటే మనకు కొలత అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఒక చేయి చిన్నగా ఒక చేయి పెద్దగా రాకుండా 2 చేతులు సమానంగా ఒకటిలాగా వస్తాయన్నమాట. ఎక్కువ తక్కువలు ఉంటే చేతి అనేది ఒక చేయి పెద్దగా రావడం, ఒక చేయి చిన్నగా రావడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే నాకు ఇప్పుడు బ్లౌజ్ పీస్లో బార్డర్ అనేది ఇలా వచ్చిందనమాట. చిన్న బార్డర్ వచ్చిందనమాట. అయితే ఈ బార్డర్ అనేది నేను కొలుచుకుంటున్నాను. ఈ విధంగా కొలుచుకోండి. మనకు ఇక్కడ బార్డర్ అనేది 3 ఇంచెస్ ఉంది కదా, ఆ 3 ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను. నేను లైనింగ్ పైన కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. నేను 2.5 పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ 3 ఇంచెస్ ఉంది కానీ మనకు 2.5 చాలన్నమాట. మరి పెద్దగా కూడా అవసరం లేదు కదా, బార్డరు కొంచెం కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి 2.5 అనేది నేను తీసుకుంటున్నాను ఇక్కడ. ఈ 2.5 అనేది ఫస్ట్ తీసి కట్ చేసి పెట్టుకోండి పక్కకి. దీని అటాచింగ్ అనేది తర్వాత చూపిస్తాను నేను వీడియోలో. అయితే తర్వాత మనము ఇది తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవడానికి క్లాత్ ఉంటుంది కదా, ఎల్బో హ్యాండ్స్, ఆ ఎల్బో హ్యాండ్స్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను హైట్ అనేది 9 తీసుకుంటున్నాను అనమాట. 8 కానీ 9 కానీ అట్లా తీసుకోండి, మీ ఇష్టము. 8 తీసుకుంటున్నాను. అయితే ఈ 8 తర్వాత మళ్ళీ కుచ్చులకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలన్నమాట. అటువైపు ఇటువైపు 8 పెట్టుకున్న తర్వాత మార్కింగ్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా మొత్తం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ లోతు ఉంటుంది కదా, చంక లోతు అనేది ఒక 3 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ హైట్ తర్వాత ఒక 2.5 ఇంచులు కుచ్చుల కోసం అని చెప్పేసి పెట్టేసుకోండి. ఒక 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ లేవాల్సిన అవసరం లేదు. పఫ్ మన నార్మల్గా లేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ లేవాలి అంటే ఒక 4 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట. మన ఇష్టాన్ని బట్టి లేపవచ్చు అనమాట. పఫ్ అనేది ఎలా లేపితే ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత లేస్తుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకోండి. అక్కడ 1.5 వరకు లైన్ ఇలా గీసేసి ఈ లోతు దగ్గర నుంచి, చంక లోతు దగ్గర నుంచి 1.5 వరకు లైన్ అనేది ఇలా కలిపేయండి. కలిపేస్తే ఏంటంటే కుచ్చులు అనేవి మనకు మంచిగా వస్తాయి అన్నమాట. నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 2.5 ఇది, 1.5 ఇది, ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోండి. అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. ఒకవేళ మీకు సగం సగం అర్థమైతే కనుక వీడియో అనేది మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి ఒకసారి. ఈ విధంగా మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీనికి లోతు కూడా తీయాలన్నమాట. మనము ఇది పఫ్ హ్యాండ్సే కదా, లోతు తీయడం అవసరమా అని అనుకోవద్దు. లోతు కంపల్సరీ తీయండి. లోతు తీసిన తర్వాత మనము కుచ్చు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుందన్నమాట మనకు హ్యాండ్ అనేది. అక్కడ మనం అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా అటాచ్ చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను మొత్తం లైనింగ్కి దీనికి అతుకులు పడతాయి కదా, మనకి ఇచ్చిన బ్లౌజ్ ముక్కకి సరిపోవు కదా, అవనేది మొత్తం నీట్గా అటాచ్ చేసి పెట్టుకొని దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేసి పెట్టుకున్నానండి. లైనింగ్ కూడా మెయిన్ క్లాత్ అటాచ్ చేసి పెట్టుకున్నాను. అయితే పెట్టుకున్న తర్వాత మనం ఇందాక 2.5 ఇంచులు పొడవు అనేది తీసుకున్నాం కదా మార్కింగ్, ఆ 2.5 ఇంచుల మందమే అటువైపు ఇటువైపు 2.5 ఇంచుల మందం ఇట్లా కుచ్చులు అనేవి పెట్టుకోండి. అర్థమైంది కదా. మధ్యలో టక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా, మనం షోల్డర్ మధ్యలో టక్స్ ఇచ్చుకున్నాం కదా,
దానికి అటువైపు 2.5 ఇంచులు, ఇటువైపు 2.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని కుచ్చులు అనేవి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి పైన కుచ్చులు అనేవి ఇట్లా అయిపోతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కింద కూడా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. మనం కింద కూడా కుచ్చులు పెట్టుకుంటే బాగుంటుంది, పఫ్ అనేది మంచిగా లేస్తుంది అనమాట. అయితే ఇవి కూడా చూడండి, నేను ఈ విధంగా పెడుతున్నాను. పైన పెట్టిన దానికి ఒక 2 కుచ్చులు ఎక్కువ పెట్టండి, అటువైపు ఇటువైపు ఒక 2 కుచ్చులు ఎక్కువ పెడితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకొని కుచ్చులు అనేవి పెట్టేసుకోండి. బాహుబలి హ్యాండ్స్ లాగానే కానీ బాహుబలి హ్యాండ్స్కి ఏం పఫ్ ఎక్కువగా లేపనవసరం లేదు. నార్మల్గా పఫ్ పెడితే సరిపోతుంది. కానీ వీటికి ఏంటంటే పఫ్ ఎక్కువగా లేవాలన్నమాట. లేస్తే ఇదొక టైప్ మోడల్ అనమాట. ఇదొక మోడల్ ఎల్బో హ్యాండ్స్కి కానీ కింద బార్డర్ ఇచ్చేసి ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చిందనమాట. ఇది డిజైనర్ హ్యాండ్. ఇది అనమాట. ఇలా వస్తాయి అనమాట కుచ్చులు. ఇలా కుచ్చులు వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తాయి అనమాట. పఫ్ కూడా మనకు మంచిగా లేసింది చూడండి, ఇట్లా బుంగలాగా మంచిగా నీట్గా వచ్చింది కదా. దానికి మనం ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. మనకు ఆల్రెడీ శారీ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అనేది శారీ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోండి. ఇలా ఒక పాదమంచు ఖర్చు మంచిగా పట్టేసి అటాచ్ చేసేసుకోండి. ఇలా ఒక పాదమంచు ఖర్చు మంచిగా పట్టాలి, ఎందుకంటే మళ్ళీ మనకి ఖర్చులు అనేది విడిపోకుండా మంచిగా నీట్గా చూసుకోవాలి కదా. ఎందుకంటే వేసుకునేటప్పుడు లాగుతాం కదా, అట్లా విడిపోకుండా మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా కుట్టాలన్నమాట. రెడీమేడ్ బ్లౌజులకి మనం టైలర్ స్టిచ్ చేసే బ్లౌజులకి తేడా అదేనండి. రెడీమేడ్ బ్లౌజులు వాళ్ళు కుట్లు సరిగ్గా వేయరు, దూరం కుట్టు వేసి ఫాస్ట్గా కుట్టేస్తారు కాబట్టి కుట్లు అనేది సరిగ్గా పడవన్నమాట. రెడీమేడ్ టాప్స్కి కానీ రెడీమేడ్ బ్లౌజెస్కి కానీ మనం టైలర్స్ అట్లా కాదు, చిన్న కుట్టు పెట్టి స్లోగా కుడతాం కాబట్టి కుట్టు అనేది గట్టిగా ఉంటుంది అనమాట. మనకు వాళ్ళకు అదే తేడా. ఇట్లా అనుగుడు కుట్టు అనేది కూడా వేసేయండి. ఇట్లా అనుగుడు కుట్టు వేసేస్తే ఇంకా మంచిగా కిందికి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇటువైపు తిప్పేసుకొని దాన్ని ఇప్పుడు మన లైనింగ్ ముక్క ఉంది కదా, లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. సన్నగా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఇలా కుట్టేసేయండి. సన్నగా మలిచేసి ఇక్కడ మనం ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ అటాచ్ అనేది మనకు బయటికి కనిపించకుండా నీట్గా ఫిలప్ అయిపోతుంది అనమాట. ఇలా స్టార్ట్ చేసేసి ఇలా కుట్టుకుంటూ రండి. ఇలా కుట్టడం వల్ల మంచి నీట్గా మనం ఇందాక కింద కుచ్చులు పెట్టాం కదా, ఆ క్లాత్ కూడా కవర్ అయిపోతుంది అనమాట. బయటకు కనిపించకుండా నీట్గా ఫిలప్ అయిపోతుంది. పాదమంచే మలబండి, ఎక్కువ అవసరం లేదు, సన్నగా మలబండి. పాదమంచు అంటే పావించు అనమాట. చాలామందికి డౌట్ రావచ్చు, పాదమంచు అంటే ఎంత అని. మనకు అక్కడ కుట్టే పాదం ఉంది కదా, ఆ ఒక్క పాదం ఉంటుంది కదా, 2 పాదాలు ఉంటాయి కదా స్టిచ్ చేసేటప్పుడు, ఆ ఒక్క పాదంని పాదమంచు అని అంటారనమాట, పావించు. ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి దాన్ని మొత్తం టోటల్గా. ఇలా మనకి ఇప్పుడు ఎక్కడ కూడా కుట్టు అనేది కనిపించకుండా, క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా ఫిలప్ అయిపోయింది చూడండి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది. దీన్ని అటాచ్ హ్యాండ్ లాగా కుట్టుకోవడమే. దీనికి పైపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, లేదంటే విడిగా కూడా అట్లా మనం ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను పైపింగే చేస్తాను అనమాట. పైపింగ్ చేస్తే ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట లుక్ అనేది. మనం ఇలా ఆల్రెడీ నెక్ కూడా పైపింగ్ చేసి ఉన్నాం కాబట్టి హ్యాండ్స్కి కూడా చేస్తే ఏంటంటే కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట మనకి. ఇట్లా వస్తుంది అనమాట హ్యాండ్ అనేది. ఈ విధంగా ఇలా వచ్చిందండి. పైపింగ్ కూడా చేసేసాను. ఈ విధంగా వచ్చింది చూసారు కదా. ఎల్బో హ్యాండ్సే కానీ కుచ్చులు ఎక్కువ పెట్టేసి కింది వరకు కింద అంచిస్తున్నాం అంతే. ఇది ఒక డిజైన్ అనమాట. ఈ డిజైన్లో కూడా కుట్టుకోవచ్చు. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది కూడా ట్రై చేయండి. ఆల్రెడీ పాత వాళ్ళు టైలర్స్కి కస్టమర్స్కి కుట్టే వాళ్ళు మంచి టైలర్లు అయితే కూడా మీకు మంచి డిజైన్ అనమాట. ఇది మంచిగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఎక్కడ కూడా క్లాత్ కనిపించకుండా నీట్గా మంచిగా వచ్చేసింది అనమాట. దీన్ని హ్యాండ్కి ఎలా అటాచ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇది ఆల్రెడీ పాట్ నెక్ పెట్టానండి. దీని పాట్ నెక్ కటింగ్ కూడా మన ఛానల్లో ఉంది వీడియో, నిన్ననే అప్లోడ్ చేశాను చూడండి.
అయితే ఇట్లా మధ్యలో ఉంది కదా, మనకు మధ్యలో కుచ్చులు పెట్టింది కనిపిస్తుంటుంది, అదే కట్టించింది కనిపిస్తూ ఉంటుంది కదా, అది వెతుక్కొని ఈ విధంగా జాయిన్ చేయండి. ఇలా ఇలా ఒక మంచి ఒక పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు పట్టండి. ఎప్పుడైనా హ్యాండ్స్కి ఖర్చు అనేది మంచిగా పట్టాలన్నమాట, మామూలుగా పట్టొద్దు. మామూలుగా పడితే ఏంటంటే వేసుకునేటప్పుడు విప్పకపోతుంది అనమాట. మంచిగా పడితేనే గట్టిగా ఉంటుంది, 4 రోజులు ఉంటుంది అనమాట. ఆ బ్లౌజు ఎమ్మటే పాడు కాకుండా కుట్లిప్పకపోకుండా ఉంటుంది. ఇలా అటువైపు ఇటువైపు ఎప్పుడైనా డబల్ స్టిచ్చింగ్ వేయండి. హ్యాండ్కి సింగిల్ స్టిచ్చింగ్ అవసరం వేయొద్దు, డబల్ స్టిచ్చింగ్ వేయండి. అయితే హ్యాండ్స్ అనేది మనకేంటంటే నెక్ ఏ నెక్ పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదండి, మామూలుగానే చూస్తున్నారు. కానీ ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్కువ డిజైన్స్ అనేది పెట్టుకుంటున్నాము. కుచ్చులు కానీ, బటర్ఫ్లై హ్యాండ్స్ కానీ, ఇట్లా కొంచెం డిజైనర్ హ్యాండ్స్ కానీ, అట్లా హ్యాండ్స్ డిజైన్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడైతే ట్రెండ్ అదే నడుస్తుంది. నెక్కులు అయితే మామూలుగా బోట్ నెక్, పైపింగ్, వెనకాల పాటు ఇవే నడుస్తున్నాయి ట్రెండ్. కానీ లేదంటే వర్క్ బ్లౌజులు అవే నడుస్తున్నాయి. కానీ హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేసుకుంటున్నారు. అట్లా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎప్పుడు నార్మల్ హ్యాండ్సే కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి, మీకు కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ విధంగా వచ్చిందండి హ్యాండ్, చూసారు కదా. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మన కస్టమర్స్ ఇది కాబట్టి మనం వేసుకొని చూడలేము కాబట్టి చూసి చెప్పడమే అంతే. మనం ఒకవేళ మనదే బ్లౌజ్ అయితే కనుక నేను వేసుకొని చూపించగలుగుతాను, కానీ బ్లౌజ్ నాది కాదు కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకుంటే మంచి పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయన్నమాట. బ్లౌజ్ మొత్తం నాకు ప్రిపేర్ అయిపోయింది, ఒక సైడ్ జాయింట్స్ వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా అయితే ఇది చూసారు కదా, ఇది ఒక మోడల్ అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చింది మోడల్, ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ పైన ట్రై చేశాను. కస్టమర్ కూడా కొంచెం ఏదైనా డిజైన్ పెట్టమని చెప్పింది. నేను నా ఓన్గానే పెట్టానండి, వాళ్ళు పలానా డిజైన్ అని ఏం చెప్పలేదు, నేను ఓన్గానే పెట్టేశాను అనమాట. ఈ విధంగా వెనకాల పార్ట్ పెట్టేసి నా థ్రెడ్సే ఇచ్చారు, థ్రెడ్సే ఇయ్యమన్నది, ఉక్స్ వద్దన్నది. ఉక్స్ అయితే వెనకాల జుట్టుకు పట్టడము ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఈ మధ్య చాలామంది అదే కంప్లైంట్ ఇస్తున్నారు, బటన్ ఊడిపోవడము లేకపోతే జుట్టుకు పట్టడము అట్లా ఇబ్బంది అవుతుంది, థ్రెడ్సే పెట్టమని అంటున్నారు అనమాట. అందుకే థ్రెడ్సే పెట్టేశాను. హ్యాండ్స్ మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మీకు కనుక ఈ హ్యాండ్స్ అనేవి నచ్చితే కనుక నాకు ఒక లైక్ అనేది ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఏమైనా అర్థం కాకపోతే కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియో చేయమన్నా కూడా నేను చేసి పెడతాను. ఈ విధంగా వచ్చాయండి హ్యాండ్స్ అనేవి. అయితే ఏంటంటే స్పెషల్ ఏంటంటే చీరకి కొత్త లుక్ వస్తుంది అనమాట. మనం బ్లౌజ్ అందంగా ప్రిపేర్ చేయడం వల్ల చీరకి కొత్త లుక్ వస్తుంది. ఎంత మామూలు చీర అయినా ఇట్లా అందంగా కనిపిస్తుంది అనమాట. ఈరోజుకి ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.